మంచు ఫ్యామిలీలో వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఆ మధ్య కొంచెం సైలెంట్ అయిపోయారనుకునే లోపే మరోసారి వీరి కుటుంబంలో చిచ్చు రాజుకుంది. తన కార్లను విష్ణు దొంగిలించాడంటూ మోహన్ బాబు ఇంటి ముందు ఆందోళనకు దిగాడు మనోజ్. కూతురి బర్త్డే కోసం రాజస్థాన్ వెళ్లిన వెంటనే విష్ణు ఈ చోరికి పాల్పడ్డాడని ఆరోపించారు. అటువైపు మనోజ్, మోహన్ బాబు మాత్రం ఈ ఆరోపణలపై స్పందించలేదు. ఇలా కుటుంబ గొడవలతో మంచు ఫ్యామిలీలో ఎవరికీ కంటి మీద కునుకు లేకుండా పోతోంది. మోహన్ బాబు కూతురు లక్ష్మి ఈ వివాదాలపై పెదవి విప్పేందుకు కూడా ఇష్టపడటం లేదు. తాజాగా ఈమె టీచ్ ఫర్ చేంజ్ వార్షిక ఫండ్ రైజర్ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కూతురితో కలిసి ర్యాంప్ వాక్ కూడా చేసింది. ఆమె స్టేజ్ పై నిలబడిన సమయంలో మనోజ్ దంపతులు వెనక నుంచి వచ్చి సర్ప్రైజ్ ఇచ్చారు. తమ్ముణ్ణి చూసి లక్ష్మికి కన్నీళ్లు ఆగలేదు. స్టేజ్ పై ఉన్న సంగతి కూడా మర్చిపోయి అతన్ని పట్టుకొని మనసారా ఏడ్చేసింది. దీంతో మనోజ్, మౌనిక దంపతులు ఆమెను ఓదార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అక్క తమ్ముళ్ల అనుబంధం ఎంత గొప్పదో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.